అందరికీ గుడ్ న్యూస్ అండి. ఎవరైతే L2 లిస్ట్‌లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు రాబోతుంది. జూన్ 2 తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజైతే లీస్ట్ అయితే తీయబోతున్నారు. L3లో ఉన్న వాళ్ళని కూడా L2లో కలిపేశారు. ఎందుకంటే అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. అవి సగంలోనే ఆగిపోయాయి. ఇంకొంతమందికి కూడా రాలేదు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే జూన్ 2 తారీఖు ప్రజాపాలనలో ఎవరైతే అప్లై చేశారో ఇంతవరకు ఎదురు చూపులతోటి వెయిట్ చేశారో వాళ్ళందరికీ ఇదొక మంచి రోజనే చెప్పొచ్చు. ఆన్లైన్‌లో లిస్ట్ అయితే బయటికి తీయబోతున్నారు. అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డ్ అయితే, రేషన్ కార్డ్ అయితే మీ దగ్గర పెట్టుకోవాలి. ముఖ్యంగా మొబైల్ నంబర్ అండి. ఈ నెంబర్ గనుక మీరు తీసేసేది ఉంటే మాత్రం మీరు చాలా కోల్పోతారు. ఎందుకంటే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీరు ప్రజాపాలనలో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి అయితే ఖచ్చితంగా ఒక మెసేజ్ అయితే టీఎస్ గవర్నమెంట్ నుంచి రాబోతుంది. అండ్ ఎదురు చూడండి. అలాగే ఇప్పుడు ఎలా ఇవ్వబోతున్నారు అని అంటే L2లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్గా సింగిల్ ఉమెన్స్ అండ్ ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకి మొదట ప్రాధాన్యం, తర్వాత సింగిల్ ఉమెన్ ఉన్న వాళ్ళకి అండ్ పేరెంట్స్ లేని వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత పేదవాళ్ళకైతే ఇవ్వబోతున్నారు. అలాగే ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అయితే రాబోతుంది. అంటే మాకు రాదా అని అనుకునే వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా మీకు వస్తుంది. ఇప్పుడు ఏదైతే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని అయితే ఉందో అది జూన్ 2 తారీఖు నుంచి వెళ్ళి అన్నీ కూడా అప్రూవల్ అని చెప్పేసి రాబోతుంది. ఎదురు చూడండి, వస్తుందని హోప్స్ పెట్టుకోండి. మొబైల్ నెంబర్ మాత్రం దగ్గరనే పెట్టుకోండి. ఒట్టి పరిస్థితిలో కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ మాత్రం ఈ 10-15 రోజులు మాత్రం అలానే ఉంచండి. ఏ కాల్స్ మాట్లాడినా అండ్ మెసేజ్లు మొబైల్లో అక్కర్రాని మెసేజ్లు ఉంటే మాత్రం డిలీట్ చేయండి. ఇంకొకటి, ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎవరికైతే ఇల్లులైతే ఉన్నాయో వాళ్ళకైతే 5,00,000 రూపాయలు వేస్తున్నారు. అలాగే సగం ఇల్లులు పూర్తయి ఉన్న వాళ్ళకి కూడా ఇస్తామని అంటున్నారు. అది ఎలా అంటే మనం గనక ఆ ఇల్లు సగంలో ఉంటే కావాలి అని అభ్యర్థన పెట్టుకుంటే వాళ్ళు 5,00,000 రూపాయలైతే మనం చేయించుకున్న దాన్ని బట్టి మన అకౌంట్లో వేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే మీకు 2 BHK ఇస్తారు. ఇచ్చినప్పుడు అది సగంలో నిర్మించుంది. అది మీరు కంప్లీట్ చేసుకుంటాను అని చెప్పేసి చెప్తే మాత్రం మీరు కంప్లీట్ చేసుకునే దాన్ని బట్టి ₹1,00,000 అలా మీ అకౌంట్లో అయితే వేస్తారు. అండ్ 2 తారీఖు అయితే ఇంకా కొన్ని పథకాలు అయితే రాబోతున్నాయి. అవన్నీ కూడా నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి న్యూస్ కోసం వచ్చేసి అండ్ హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.